ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము అనేక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి చింతాక్రాంతులమై విశ్రాంతి లేక మనం మూలుగుతూ ఉంటాం. కానీ మన సమస్యలన్నిటి నుంచి విడిపించే క్రీస్తు మనకున్నాడని, మన మీద మనం ఏ తప్పిదం చేయకపోయినా మన మీద దోషం మోపి మనని హింసిస్తున్నవారు, మనం నిందిస్తున్నవారు, మన అవమానపరుస్తున్నవారు, మన కష్టపెడుతున్నవారు, మన జీవితంలో అనేక సమస్యలు కలగజేస్తున్నవారు చాలామంది మనకు ఉండొచ్చు. మన శత్రువులు, అపవాది మన శత్రువు. అనేక విధాలుగా దేవుని బిడ్డలను పాడు చేయటానికి నిత్యం కూడా ప్రయాసపడతా ఉంటాడు అపవాది. అందుకే ఒక్కసారి మన జీవితంలో క్రీస్తు నాతో ఉన్నాడని, అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మన జీవితంలో చింతించడం కంటే మనం ఏ నేరం చేయనప్పుడు, ఏ తప్పిదం చేయనప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు ఆనందిస్తూ వాటన్నిటిని భరించచ్చు ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల చేత మన యొక్క విన్నపములు దేవునికి తెలియజేస్తూ ఆయన ఘనపరుస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అదే దేవుడు మనకు నిర్ణయించాడు. ఒకరోజు వీటన్నిటి విడిచిపెట్టి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.